ఒక పేపర్లో ఈ మంత్రివర్గ విస్తరణ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ కనిపించింది, స్వేచ్ఛలా కనిపించిందా? స్వేచ్ఛలా ఇక్కడ రాశారు క్లియర్గా. ఆశావాహులో టాప్ 6లో ఉన్నది వీరేనట. ఆశావాహులో టాప్ 6లో ఉన్నది వీరేనట. మంత్రి యోగం ఎవరికి? ఢిల్లీలో ఏఐసిసి పిసిసి నేతల చర్చలు. సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ హాజరు. భేటీలో రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్. త్వరలోనే విస్తరణ ఉంటుందంటూ సంకేతం. రేసులో వివేక్, రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, విజయశాంతి, సుదర్శన్ పేర్లు సైతం కనిపిస్తున్నాయి. ఇక మైనార్టీ కోట నుంచి ఒకరికి అవకాశం. పిసిసి కార్యవర్గం కూర్పు పైన డిస్కషన్. కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా హైకమాండ్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. 2 రోజుల్లో ప్రకటన వెలువడే ఛాన్సు. ఇక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది తర్వాత పూర్తి చేయాలంటూ ఏఐసిసి సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ భేటీ వివరాలు బహిర్గతం కాలేదు. కానీ మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అంశాలపైన పేర్ల వారీగా రాష్ట్ర నేతల నుంచి ఏఐసిసి వివరాలు సేకరించి డిస్కషన్ చేసిందట. తానా సభలకు ఆహ్వానం. జూలై 5 నుంచి 5 వరకు తానా మహాసభలు. సీఎం రేవంత్తో తానా బృందం భేటీ. ముఖ్య అతిథిగా రావాలంటూ ప్రత్యేక కమిటీ. ఎస్ఎల్బీసీ రెస్క్యూ కంటిన్యూ. తాజా స్టేటస్ను సమీక్షించిన సీఎం రేవంత్. కేంద్రం నుంచి అవసరమైన పర్మిషన్లపై చర్చ. స్పెషల్ ఆఫీసర్ నియమించిన ప్రభుత్వం. ఏఐసిసి ఐఏఎస్ శివకుమార్కు పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారట. ఇది మిగతా 8వ పేజీలో ఉంది కదా. రైట్. మంత్రివర్గం యోగం ఎవరికి అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. భారీగానే రాశారు. అభిప్రాయం తీసుకున్నది. చాలా కాలంగా అవకాశాన్ని ఆశిస్తున్న ఆశావాహులందరూ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. చివరికి హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తున్నదంటూ ఉత్కంఠ మారింది. దాదాపు డజన్ మంది మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. 2 రోజుల్లోనే ఏఐసిసి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నది. విడివిడిగా అభిప్రాయాల సేకరణట. తొలుత రాష్ట్ర నేతలందరి నుంచి సమావేశంలో అభిప్రాయాలను తీసుకున్న ఏఐసిసి పెద్దలు ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి విడివిడిగా కూడా వివరాలను తీసుకున్నది. ఏ కారణంతో ఎవరిని పేరును ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారో కూడా రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ గమనం తీసుకున్నారు. ఏ ప్రతిపాదికన ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందన్నటువంటి అంచనాలను రాష్ట్ర నేతలను వివరించారు. అసంతృప్తికి తావు లేకుండా జిల్లాలు, సామాజిక సమీకరణలు పరిశీలించినట్టు తెలుస్తున్నది. ఏడాదిన్నరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నందున ఒకేసారి 6ని భర్తీ చేయాలనే ఏఐసిసి అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఇక కేబినెట్ ర్యాంక్తో కూడిన చీఫ్ విప్ పోస్టు ఇవ్వడం పైన చర్చ జరిగినట్లు తెలిసింది. మహిళా కార్డుతో పాటు ఏఐసిసి ఆలోచన ప్రకారం విజయశాంతికి అవకాశాలపైన చర్చించినట్లు సమాచారం. ముహూర్తంపైనే లోతుగా చర్చలట. మంత్రివర్గ విస్తరణకు అనువైన సమయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27న వరకు జరుగుతుండడం. ఇక అమావాస్య రోజులు, కొత్త సంవత్సరం, ఉగాది తదితరులన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముహూర్తాన్ని ఖరారు చేయాలని చర్చలు జరిగాయి. ఉగాది రోజే లేదా ఆ తర్వాత ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలని పిసిసి, ఏఐసిసి మధ్య చర్చలు ముగిసిపోవడంతో ఇక ప్రమాణ స్వీకారానికి తేదీని ఖరారు చేయడమే మిగిలింది. ఎలాగూ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న ఈ వ్యవహారాన్ని కొలికి తెచ్చినందున ఇక ఆలస్యం లేకుండా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలనేది ఏఐసిసి ఆలోచన. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 1st వీక్లోనే పూర్తిస్థాయి మంత్రివర్గ ఫంక్షనింగ్లోకి రానుంది. ప్రస్తుతం మంత్రివర్గంలోని 6 ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ఏఐసిసి భావిస్తున్న నిర్ణయం వెలువలకడంతో ఉత్కంఠలు నెలకొంది. ఆశలు పెట్టుకున్న నేతలు వీరేనట. ఏఐసిసి గతంలోనే హామీ ఇచ్చిన జాబితాలో గడ్డం వివేక్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉండగా రాష్ట్ర నాయకత్వం జాబితాలో వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి సైతం దాదాపుగా మంత్రివర్గంలోకి రావచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. మైనార్టీ కోట నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనేది పార్టీ విధానపరంగా తీసుకున్న నిర్ణయం కావడంతో ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీఖాన్ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు సీనియర్ నేతగా ఉన్న ప్రేమ్ సాగర్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఓ సీనియర్ మంత్రి ప్రతిపాదించినట్టు తెలిసింది. మొత్తం 6 పోస్టులకు 9 మంది పేర్లను ఏఐసిసి పరిగణలోకి తీసుకున్న చివరికి ఎవరిని ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2 మంత్రుల్ని తొలగించవచ్చనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిసిసి, ఏఐసిసి నేతల సమావేశంలో చర్చకు రాలేదని సమాచారం. జిల్లాల సామాజిక వర్గాల సమీకరణట. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలో
పాటు సామాజిక వర్గాల కోణం నుంచి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరు లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్ పేర్లు చర్చ జరిగి ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరును చర్చ జరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఒకరి చీఫ్ విప్గా దక్కే అవకాశం ఉన్నది. సామాజిక సమీకరణల రీత్యా బీసీల నుంచి ఇద్దరికి, ముదిరాజు, మున్నూరు కాపు, రెడ్డి కమిటీ నుంచి ఇద్దరికి, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసినందున మాల కమిటీ నుంచి ఒకరికి, మైనార్టీ నుంచి ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎస్టీ కమిటీకి ఇవ్వడంపై చర్చలు జరిగాయి. డిప్యూటీ స్పీకర్ నామినేటెడ్ పోస్టులు సైతం మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న అవకాశం రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారనే కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేసే ఆలోచనలు కూడా పీసీసీ, ఏఐసీసీ నేతల మధ్య సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రధానమైన నామినేటెడ్ పోస్టులు ఆర్టీసీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తదితరులు. స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలోనూ కొందరు సీనియర్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే కోణంలో పీసీసీ కార్యవర్గ కూర్పును ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు అభిప్రాయాలను ఏఐసీసీ పెద్దలు తీసుకున్నారు. తొలుత మంత్రివర్గ విస్తరణను పూర్తి చేసి ఆ తర్వాత పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉన్నది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే సైతం ఈ సమావేశానికి కొద్దిసేపు హాజరై వెళ్ళిపోవడం గమనార్హం. ఇక నిర్ణయం తీసుకునేది అధిష్టానం అంటూ పీసీసీ, రాష్ట్ర నేతలతో ఏఐసీసీ పెద్దలు సమావేశంపై మంత్రివర్గ విస్తరణపై చర్చించారంటూ పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారని తుది నిర్ణయం తీసుకోవాల్సిన అధిష్టానమని పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ తర్వాతి స్పందన, కులగణన గణాంకాల ఆధారంగా జరిగిన బీసీ రిజర్వేషన్ బిల్లు, వీటి ద్వారా ఆయా సెక్షన్ల ప్రజలకు కలిగే ప్రయోజనం తదితరుల గురించి ఏఐసీసీ నేతలు అడిగి తెలుసుకున్నారంటూ పీసీసీ చీఫ్ వివరించారు. అన్ని విషయాలపైన రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర సమాచారం తీసుకున్న ఏఐసీసీ త్వరలోనే వీటిని కొలికి తీసుకొస్తుందంటూ భావిస్తున్నారు. క్లియర్ కట్గా ఇక్కడ కూడా తెలుస్తోంది మనకు. క్లియర్ కట్గా ఒక అంశం గురించి డిస్కషన్ చేయాలి. మంత్రివర్గ విస్తరణ ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల నుంచి జెండా మోసి జై కొట్టి కండువా కప్పుకొని ఊరూరా తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకు సైతం ఈ నామినేటెడ్ పోస్టులతో పాటు, ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ కార్యవర్గ విస్తరణతో పాటు ఒక ఉగాది, నిజంగా చెప్పాలంటే ఉగాది కొత్త పుంతలు దొక్కబోతుంది. కొత్త సంవత్సరం నిజంగానే కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం కనిపించబోతుంది. తీపి, ఒగరు, పులుపు అన్నీ మిక్సింగ్ ఎట్లయితే ఉగాది పచ్చడిలో కనిపిస్తాయో అట్లా ఈ క్యాబినెట్ విస్తరణతో పాటు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు, పీసీసీ కార్యవర్గ విస్తరణ, ఇక ఇటు మంత్రివర్గ విస్తరణ, ఇతర కీలకమైనటువంటి విప్పులు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి కూడా ఇక కొన్ని కీలక పోస్టులు ఏవైతే భర్తీ కానటువంటి కీలక పోస్టులు ఉంటాయో ఈ కీలక పోస్టుల విషయంలో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో గంటన్నరకు పైగా చర్చ జరిగిందంట. సో గంటన్నర చర్చలో అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ జరిగింది. సో ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా మరి ఒక లంబాడా జాతి బిడ్డలకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇట్లా ఉగాది పచ్చడి లెక్క అయితే మరి ఉగాదికి కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు, కీలక పదవులు రాబోతున్నాయని తెలుస్తూ ఉంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్ విస్తరణ తర్వాత దాంతోపాటు మరి నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా పీసీసీ కార్యవర్గ విస్తరణ, ఇవన్నీ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే 6 మంది భర్తీకి ఏఐసీసీ ఓకే చెప్పిందంట. 15 నెలలు అవుతుంది, ఇంకా 4, 5 ఎందుకు ఇబ్బంది? ఒకేసారి 6 భర్తీలు కూడా కన్ఫర్మ్ చేస్తే, సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో 12 మంది ముఖ్యమంత్రులు కలిపి ఇంకొక 6 ఖాళీగా ఉన్నాయి. ఈ 6 ఫిలప్ చేస్తే అయిపోతుంది కదా. ఓసారి 4, ఓసారి 5 మంది ఎందుకు? ఇప్పటికే ఏడాదిన్నర పూర్తి అయిపోయింది కాబట్టి 6గురికి అవకాశం ఉంటే ఛాన్స్ ఉందట. మరి 6గురిలో ప్రధానంగా ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక రెడ్డిని,